గోదావరి నది కాలుష్య నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర పేపర్స్ మిల్లుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ను అడిగి తెలుసుకుందాం. రైట్ చంద్రశేఖర్, చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ సమీక్షలో ఏ అంశాలపై చర్చించారు? రాజ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10 రోజుల క్రితం రాజమహేంద్రవరం సమీపంలో గోదావరి నదిలో జరుగుతున్న కాలుష్యాన్ని, ఆ సమీపంలోని పారిశ్రామిక వ్యర్థాలు వీటన్నింటినీ కూడా ఆయన క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. అక్కడ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. అక్కడికక్కడే ఆ కొన్ని రకాల కాలుష్యానికి సంబంధించి గోదావరిలో కలుస్తున్నటువంటి విష రసాయనాలు వీటికి సంబంధించి కొన్ని నమూనాలు కూడా తీసుకొని ప్రాథమికంగా అక్కడ పరీక్షలు జరిపి కాలుష్యం అవుతున్నట్టుగా అయితే ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి ల్యాబ్ కూడా పంపించిన తర్వాత ఆ నమూనాలని పూర్తి స్థాయి నివేదికలు ఆ నివేదికలు అన్నింటినీ కూడా ముందు పెట్టుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పాటుగా పంచాయతీరాజ్ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నుంచి అక్కడ జిల్లా స్థాయి అధికారులతో కూడా వర్చువల్ గా ఈ సమీక్షకు హాజరయ్యారు. ఆ రోజు జరిగినటువంటి క్షేత్రస్థాయి పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలు, అలాగే పీసీబీ ల్యాబ్ లో వచ్చినటువంటి నివేదికలు, అందులోని సారాంశం పైన ఆయన ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. ఆ గోదావరిలో కలుస్తున్నటువంటి కాలుష్యం, ఆ పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా నిర్దేశిత పరిమాణం కంటే కూడా ఎక్కువ ప్రమాదకరంగా కొన్ని రకాల ఖనిజాలు, లోహాలు, విష రసాయనాలు అన్ని కూడా గోదావరిలో కలుస్తున్నట్టుగా నివేదిక వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాబట్టి దీనిపైన ఆంధ్ర పేపర్స్ మిల్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలి. అలాగే ఎక్కడైతే రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధికారులు మొత్తం ఇంత దారుణంగా అక్కడ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా వారికి సరైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టకుండా వాటిపైన పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నందున రాజమండ్రి కార్పొరేషన్ కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలుష్యాన్ని పెంచేటువంటి చర్యలను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో గోదావరి జలాలు పరిశుద్ధంగా ఉండాలి. వచ్చేటువంటి భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఉండాలి. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ఉంటుంది. కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పేసి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాజ్ కుమార్. ఓకే, ధన్యవాదాలు చంద్రశేఖర్.